బియ్యం రవ్వ ఉప్మా తయారు చేసే విధానము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, బియ్యం రవ్వ, నూనె. పొయ్యి అంటించి గిన్నెలో నూనె వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఇవి కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయ గోధుమ కలర్ వచ్చేలా వేగాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఏ గ్లాస్తో పోసుకుంటే ఆ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఉప్పు నేను సరిపడా ఉప్పు వేస్తున్నాను. కొంచెం కాగిన తర్వాత రవ్వ వేయాలి. మీరైతే ఉప్పు వేసుకున్నప్పుడు ఇలా కలిపేసేసి ఒకసారి చేతిలో వేసుకొని చూసి కొంచెం ఉప్పగా అనిపించినప్పుడు ఉప్పు ఆపేసేయాలి. లైట్గా ఉప్పు తగులుతుంది, వాటర్ తాగుతుంది. ఇలా నీళ్లు కాగిన తర్వాత బియ్యం రవ్వ వేసుకోవాలి. స్టవ్ తగ్గించేసి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల్లో ఉప్మా రెడీ అయింది. ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా కొంచెం తీసుకొని ఇలా చూస్తే ఉడికిపోయింది. ఇప్పుడు ప్లేట్లకి ఇంకా పొయ్యి కట్టేసేసి ప్లేట్లకు తీసుకొని రుచికరమైన ఉప్మా రెడీ. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.